రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి షర్మిల గారి నాయకత్వంలో విస్తృత స్థాయి సమావేశాలు మరియు రచ్చబండ కార్యక్రమాలు మరియు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఏ రకంగా వెనకబడి ఉంది అని విశ్లేషణ చేసుకుంటూ ఆ ప్రాంత సమస్యల్ని ఇప్పుడున్న ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ప్రజలకు మేలు చేసే విధంగా ప్రభుత్వం చేయలేని పనులను తిరిగి షర్మిల గారు ప్రశ్నించటం వలన ఆ ప్రజలకు కొంత మేలు జరుగుతుంది. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని ఏ విధంగా మోసం చేసి ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధిని కుంటుపరుస్తూ అబద్ధమే అభివృద్ధిగా చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్తూ ఒకటికి 2 సార్లు గతంలో ప్రభుత్వం చేసిన పనులనే మళ్ళా తిప్పి వీళ్ళు చేస్తున్నట్టుగా ప్రజలకి అబద్ధపు మాటలు బోటకపు ప్రచారాలతో ప్రజాస్వామ్య కూనీ జరిగే విధంగా వీళ్ళని పరిపాలన కొనసాగిస్తాం ఎంతైనా దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మనం ఈ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు పరిపాలన ప్రారంభించిన తర్వాత మతాల్ని కులాలని విభజిస్తూ రాష్ట్ర అధికారాల్ని తన ఈడీలు కేడీలు ద్వారా భయపెడుతూ వాళ్ళని ప్రలోభపెట్టి బీజేపీకి మద్దతుగా లోపరుచుకుంటూ వాళ్ళకు లోపరచకుండా వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళ మీదకి తప్పుడు కేసులు పెడుతూ పరిపాలన సాగించడం మోడీకే చెల్లుబాటు అయింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన వాటాలు కానీ గతంలో ఆంధ్రప్రదేశ్ విడగొట్టేటప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పోలవరాన్ని మరియు ప్రత్యేక హోదాన్ని మరియు రకరకాల ప్రభుత్వ కొన్ని రకాలైన సమస్యల్ని ఈ రాష్ట్రంలో నిర్మించే విధంగా ఆ రోజు చట్టంతో పాటు పార్లమెంట్లో అందరు సభ్యుల సమక్షంలో ఆ రోజు మోడీ గారు లేకపోవచ్చు కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన అందరూ పెద్ద పెద్ద లీడర్లు అందరూ అద్వానీ గారు అందరూ ఉన్నారు. వాళ్ళ సమక్షంలో జరిగినయే ఈరోజు చేయలేని పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వం ఉంటే అడగలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటు. దానికి తందానా అంటూ చంద్రబాబు నాయుడు కూడా ప్రజల సంపద దోచుకున్నారు కాబట్టే ఈరోజు నరేంద్ర మోడీ గారి దగ్గర వాళ్ళ యొక్క ఆస్తులను కాపాడుకోవటానికి వాళ్ళు కేసుల్లో నుండి బయటపడటానికి వీళ్ళు ఈరోజు అధికార పక్షం ప్రతిపక్షం ఉన్నందుకు ఎంతో సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మనకు రావాల్సిన హక్కులను కూడా ప్రశ్నించలేని పరిస్థితుల్లో వీళ్ళు ఇక్కడ వీధుల్లోనేమో పుల్లుల్లాగా ఢిల్లీ వీధుల్లోనేమో పిల్లుల్లాగా వీళ్ళు ఉండటం ఈ అధికార పక్షం ప్రతిపక్ష పార్టీలకి అలవాటుగా మారిపోయింది. గత ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ విధంగా ప్రతిపక్షాలని వేధించిన దాఖలు కానీ ప్రజారంజక పరిపాలన చేసుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్తూ వాళ్ళకు జరిగే నష్టాలని లాభాలని బేరీజం చేసుకుంటూ ప్రతిపక్షాలు చెప్పే కొన్ని లోటుపాట్లను కూడా అర్థం చేసుకొని తిరిగి ప్రజలకు లాభం జరిగే విధంగా పరిపాలన కొనసాగించడం కాంగ్రెస్ యొక్క లక్షణం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎవరైనా ప్రశ్నిస్తే ఏదో ఈడీ కేసో లేకపోతే సిఐడి కేసో పెట్టి వాళ్ళని అరెస్ట్ పాలు చేయటం. వీళ్ళకి తెలిసిన విద్య ఇదే. ప్రజల యొక్క పరిపాలన ప్రజలకి ప్రజారంజక పరిపాలన చేసే విధంగా పరిపాలించడం మర్చిపోయి ప్రశ్నించేవాడిని గొంతు నొక్కటం పరిపాటిగా మారిపోయింది.